2019 నుంచి 24 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో తానే ఉభయ గోదావరి జిల్లాలకి సీఎం లాగా స్వయం ప్రకటిత పాలన సాగించిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి కోకనాడ రైసిరెడ్డి. ఆయన చాలా ముద్దుగా పిలుచుకుంటుంటారు. కోకనాడ అంటే అదే కాకినాడ. అక్కడ వాళ్ళందరికీ తెలుసు, పాత పేరు కోకనాడ, అందుకని ఆ పేరు మనం ప్రస్తావించాల్సి వచ్చింది. ఇంకా రైసిరెడ్డి అంటే అందరికీ తెలిసిన ఆయనే. పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు, నీ అంతు తేలుస్తానన్నారు, రోడ్ల మీద పరిగెట్టిస్తానన్నారు, భీమలా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తానన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంకెందుకు స్ట్రైట్గా వచ్చేద్దాం. ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడని మాటలేదు. ఏ నాయకుడి మీద కూడా ఆయన అంతలాగా రెచ్చిపోలేదు, అంతలాగా అటాక్ చేయలేదు. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఫైర్ అయిపోయాడు. మామూలు ఫైర్ కాదు, అది వైల్డ్ ఫైర్. కానీ ఆ తర్వాత పరిణామం వాళ్ళు ఓడిపోవడం, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా విజయాన్ని సాధించడం. అంటే జనసేన పార్టీ 21కి 21 స్థానంలో, అక్కడ రూరల్ జనసేనకి రావడం, అర్బన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెళ్ళడం, ఇంకా వాళ్ళకి తిరుగులేదు. రైసిరెడ్డి గారి సామ్రాజ్యం అంతా కూడా కూలిపోతుంది. ఇంకా ఆయనకి ఏం లేదు. కాకినాడ వదిలేసి పారిపోవాలి, కాకినాడ వదిలేసి వెళ్ళిపోవాలి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేసేస్తారు, చాలా కథనాలు. కానీ అక్కడ అలాంటివి ఏమీ లేవట. హ్యాపీగా విజిల్ వేసుకుండి కోకనాడ రోడ్లలో తిరుగుతున్నాడట ఆయన. ఎవడేం పీకుతాడో పీక్కోండి అని. ఇప్పుడు ఎందుకు ఈ అంశం వస్తున్నదంటే, అతనికి అధికారంలో ఉండాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం లేదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి. ఆయన ఏది చెప్తే కాకినాడలో అదే నడుస్తున్నదట. ఇది వాస్తవం అని చెప్పి కాకినాడ ప్రజలే చెప్తున్నారు. మనకు వస్తున్న ఇన్పుట్స్ కూడా ఆ రకంగానే వస్తున్నాయి, వార్తలు కూడా ఆ రకంగానే వస్తున్నాయి, రోజుకొక వార్త. ఆయనకేమీ పార్టీతో సంబంధం లేదు, గెలిచామా ఓడిపోయామన్నా సంబంధం లేదు. రెండు కళ్ళుల్లాగా అక్కడ ఎవరైతే ఇప్పుడు పాలకులు ఉన్నారో వాళ్ళు కాసేస్తున్నారట. అధికారులు కూడా ఒక్క ఫోన్ వెళ్తే చాలు, ఏది కావస్తే అది పంపిస్తుంటారు. ఇంకా ఆయనకు అడ్డే ఉంటుంది, అడ్డుండే పరిస్థితి లేదు. అంటే ఎవరికి ఏం చేయాలో చేసేస్తున్నారు. అందుకనే కూటమి కాస్త ఇబ్బంది పడుతుంది. నాయకుల్లో ఉన్న ఆ వీక్నెస్ ఏదైతే ఉన్నదో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వాళ్ళకి అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆ కనుసరణలో నడుస్తున్నది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, ఆయన వ్యాపారాలు, ఆయన దందాలు యథావిధిగా సాగుతున్నాయట. దానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఇవన్నీ కూడా. రైసిరెడ్డి దర్జా మామూలుగా లేదట కాకినాడలో. అడిగేవారే లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహారం, నేనే రాజు నేనే మంత్రిగా చలాయిస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కొక్కటి బయటపడుతున్న అక్రమాలు. కానీ ఆయన ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు, ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది ఇందులో పాత్రధారులు, సూత్రధారులు, భాగస్వామ్యులు కూడా ఉన్నారని. లేకపోతే ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, ఇన్ని భాగోతాలు ఉంటున్నాయంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సో అందరూ ఒకటైపోయారు అని వస్తున్న టాకు. ఇక ద్వారంపూడి అవినీతి చిట్టా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుందని స్థానికులే అంటారు. గనులు, మైనింగు, ఇసుక, ఆఖరికి నీళ్లను కూడా ఆయన వదిలిపెట్టట్లేదు అని, మంచి నీళ్ళను కూడా వదిలిపెట్టట్లేదటండి. ఇప్పుడు బయటకు వచ్చిన భాగవతం ఇది. ఆయన కన్ను పడితే చాలు ఏదన్నా కథం కావాల్సిందే. అది వేరే రకంగా అవనియండి, ఆస్తిపరంగా అవనియండి, అక్రమంగా అవనియండి, లేకపోతే ఏమైనా భూముల పరంగా అవనియండి, మైనింగ్ల పరంగా అవనియండి, ఇసుకలో అవనియండి, ఏవైనా ఆయన కన్ను పడితే కబ్జా కావాల్సిందే. వీళ్ళే కాకుండా వేరే రకంగా కూడా ఆయన కన్ను పడిందంటే క్షమించడు అని, వదిలేయడు అంత ఈజీగాని. వస్తున్న టాక్ మాత్రమే ఇది. ఎందుకంటే అక్కడ వాసులకు తెలుసు ఇవన్నీ. ఇలా వైసీపీ హయాంలో కోట్లు కొల్లగొట్టారనే ఆయన మీద ఆరోపణలు. అయితే వైసీపీ హయాంలో సీఎం తర్వాత సీఎంలా గోదావరి జిల్లాలో రెచ్చిపోయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికీ తన తీరుతో అధికారులను హడల్ ఎత్తిస్తున్న ఈ మాజీ ఎమ్మెల్యే. ఇక గనులు, గ్రావెల్, ఇసుక ఒకటేంటి ఎక్కడ పడితే అక్కడ వాలిపోయి కోట్లు వెనకేసుకొస్తున్నాడట ఆయన. ఇప్పటికీ కూడా అధికారులు లేనప్పుడు కూడా నీ అంపేరు కూడా కొడతానన్న పవన్ కళ్యాణ్ గారికి నోటీస్కి ఇవన్నీ ఎందుకు వెళ్ళలేదు అన్నది అక్కడ జన సైనికులు, ఆయన బాధితులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ నాయకులు పెద్దగా మాట్లాడరు అని ఈయన విషయంలోనే. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకున్న చిన్నప్పటి నుంచి ఆ పరిచయాలు, అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇలాంటివి చాలా ఉంటాయి కదా. మరి అక్కడ వస్తున్న టాకు మరి ఇప్పుడు కన్నా దీని మీద నిగ్గు తేలుస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మాజీ ఎమ్మెల్యే అడ్డగోలు వ్యవహారం మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకినాడలో ద్వారంపూడి చాన్నాలుగా
నీళ్ల వ్యాపారంలో దోపిడీ చేస్తున్నాడని చెప్పి వస్తున్న టాకు. కాకినాడ పోర్టుకు వచ్చే నౌకలకు నీళ్లు విక్రయిస్తూ కోట్ల మీద సంపాదన చేస్తున్నాడు. అక్కడ పోర్టును పట్టుకుంటే కోట్లేనండి, ఇంకేమీ లేదు. సింపుల్గా పోర్టు కోట్లు రెండే అంశాలు ఇంకా అక్కడ. అందులో ఈయన బాగా పాతుకుపోయాడు ఆ అంశంలోని. పోర్టు ఈయనకు అనుసరణలోనే ఉంటుంది. సో దాని మీద ఎన్నో సంవత్సరాలుగా అనుభవం వచ్చేసింది కాబట్టి ఆడతా పాడతా లాగించేస్తున్నాడని. ఇక ప్రభుత్వానికి చెల్లించిన నీటి బకాయిలు మాత్రం కట్టడం లేదట. 11 ఏళ్ల నుంచి ఎగవేస్తుండడంతో ఆ బకాయిలు ఇప్పుడు 13.84 కోట్లకి చేరిందటండి. ఆయన బకాయిలు పడ్డది 13.84 కోట్లు. ఇక కాకినాడ నగరాన్ని ఆనుకుని ఎరువుల కర్మాగారం, ఆయిల్ ఫ్యాక్టరీలు, కాకినాడ సీ పోర్టు, వాటికి నిత్యం పారిశ్రామిక అవసరాలకు నీళ్ళు అవసరం. అయితే బాయిలర్లు, కూలింగ్ల దగ్గర నుంచి గ్రీన్ బెల్ట్ నిర్వహణ వరకు ఉద్యోగులు, కార్మికులు అవసరాలకు వాటర్ కంపల్సరీ. దాని మీద ఈయన కనుబడింది. ఏమున్నదిలే నీళ్ళకి అనుకుంటారు. చూడండి, రైస్ రెడ్డి గారి వ్యాపారం ఒక రైసే కాదు, వాటర్ కూడా ఉందట. ఇక కాకినాడ సీపోర్ట్లో కార్గో ఎగుమతులు దిగుమతులకు సందర్భంగా పనిచేసే కార్మికులకు లోపలకు లారీలు వచ్చి వెళ్ళే సమయంలో రేగే ధూళి నియంత్రణకు సంబంధించి మనం చూస్తుంటాం. కొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవి ఉన్నప్పుడు దాన్ని పెద్ద కాంట్రాక్ట్లు ఇస్తుంటారు. పోర్టులో ఎక్కువ ఉంటుంటుంది అది. ఆ కోల్ అది వచ్చినప్పుడు ఆ ఇసుక అది చాలా నల్లగా ఉంటుంటుంది. దానికి రెగ్యులర్గా వాటర్ కొడుతుండాలి. అంటే అది ఎగరకుండా ఉండడానికి, జనావాసాల్లోకి వెళ్లకుండా ఉండడానికి. ఇక నిత్యం వచ్చిపోయే నౌకల్లో వివిధ అవసరాలకు వాటర్ చాలా అవసరం. ఇక పారిశ్రామిక వాటర్ అవసరాలు తీర్చేలా జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం నీటిపారుదల శాఖ ద్వారా గోదావరి నీటిని వివిధ ప్రైవేటు సంస్థలకు పైప్ లైన్ ద్వారా కేటాయిస్తుంది. అయితే ఈ సంస్థలు నీటిని తీసుకుని వివిధ పరిశ్రమలకు విక్రయించుకుంటాయి. నీటి సరఫరాకు ఈ సంస్థల నుంచి ప్రభుత్వం నామమాత్రపు ఫీజు మాత్రమే, ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తుందండి. ద్వారంపూడి తనయ అంజనీ పేరుతో గోదావరి నీటిని తీసుకుంటున్నారు. తనయ అంజనీ పేరట, ఆ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. ఇక ఆంజనేయ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిత్యం 0.25 MGD నీటిని పైప్ లైన్ ద్వారా తరలిస్తున్నారట. ఇక ఈ నీటిని కాకినాడ పోర్టుకు సమీపంలో శ్రీ విద్యా కాలనీలో నీటి శుద్ధి ప్లాంట్ను కూడా ఈయన ఏర్పాటు చేశాడు. శుద్ధి చేసిన నీటిని ద్వారంపూడి కాకినాడ సీ పోర్టు అందుబాటులోకి వచ్చే నౌకలకి ఈయన విక్రయిస్తుంటాడు. 13.5 కోట్లు అనుకుందాం. 13.5 కోట్లు ఈయన ప్రభుత్వానికి కట్టకుండా దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకుండి ఎన్నో ఏళ్ళుగా కోట్లు కొట్టేస్తున్నాడని. పాత కేసులు ఏమైపోయినాయో తెలియదు, రైసులు ఏమైపోయినాయో తెలియదు, వేల కోట్లు ఏమైపోయినాయో తెలియదు. మరి కళ్ళ ముందు కనిపిస్తున్న అంశం. మరి ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన నాయకులకి ఇది తెలియదా అని అడుగుతున్నారు. లేదా తెలిసే అందులో వాటాల ఇల్లు తీసుకుంటున్నారని బహిరంగంగా మాట్లాడుతున్నారు. అందులో మొహమాటం ఏమీ లేదు. ఉందా తప్పు? లేదా? తప్పు ఉంటే ఎందుకు పట్టుకోవట్లేదు? ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ అధినాయకుడు హెచ్చరించిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలోని ఇలా జరుగుతున్నది అంటే మరి ఏమవుతుంది? అది మరి వాళ్ళే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు ఏం చేస్తున్నారు? మరి అధికారులు కూడా రాజకీయ నాయకులు చెప్తున్నారా దాని జోలికి వెళ్ళకండి, దాన్ని ఏం ముట్టుకోకండి? ఎందుకంటే అక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారు, డీసీసీబీలు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. ఇంతమంది ఉండగా వీళ్ళు కన్నులు కప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించిన వ్యక్తి ఈరోజు కూడా అక్కడ షంషేర్గా తిరుగుతున్నాడు అంటే, సవాళ్ళు విసురుతున్నారు అంటే, కాలర్ ఎగరేస్తున్నారు అంటే ఎక్కడ లోపం ఉంది? ఎవరు తప్పిది? ఎవరు చూడాలి? అసలు ఇవన్నీ నిజాలా అబద్ధాలా అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో జరగడానికి జరుగుతుందని కాకినాడలో ఈ పరిస్థితి. అప్పుడే ఆల్రెడీ దీని మీద ఆ చెవి ఈ చెవికి వెళ్ళిపోయినాయి, గుసగుసలు మొదలైపోయినాయి. వ్యతిరేకత నెగిటివ్ వస్తుందట. ఎవరున్నా ఒకటేనే అనేసి తీసుకెళ్ళిపోతున్నారు. మొన్న వచ్చిన సర్వేలు కూడా చాలా కూడా కొన్ని పేర్లు ప్రత్యక్షంగా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 నుంచి 14 మంది ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని. 21కి అవుట్ ఆఫ్ రాకొచ్చిన అవకాశం 10 ఏళ్ళు వెయిట్ చేశారు. ఆయన రోడ్ల మీద పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటు వేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారినే నిందిస్తున్నారు. వాళ్ళు తప్పు చేస్తే ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే తప్పు చేసినా వాళ్ళకి ఏం కాదు, 5 సంవత్సరాలు ఉంటారు,
సర్దుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆ మచ్చ జనసేన పార్టీ మీద పడుతుంది, పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది. ఆయన్ని ప్రశ్నిస్తారు, ఆయన్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అధినాయకుడికి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎవరు చేసినా సరే, తెలుగుదేశం పార్టీ చేసినా సరే, చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు, లోకేష్ గారు యువనాయకుడు అన్నాడు, ఇదన్నారు అదన్నారు, వీళ్ళు చూడండి రాబందులో పొడుసు తింటున్నారు అని. అదే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారినే కదా నిందిస్తుంటారు ఓడిపోయారంటేని. ఇక ద్వారంపూడి కంపెనీ తరహాలోనే నీళ్ల వ్యాపారం. మిగతా కంపెనీలు దాదాపుగా బాకీలు చెల్లిస్తున్నాయి. నాగార్జున ఎరువుల కర్మాగారం ప్రభుత్వానికి 1.47 కోట్లు బాకీ ఉంది. నోటీసులు జారీ చేయడంతో బాకీలు చెల్లించడానికి ముందుకు వచ్చింది. అయితే తననెవరో ఏం చేయలేరనే ధీమాతో వ్యవహరిస్తున్న ద్వారంపూడి. మరొక్కసారి వినాలి, తననెవరో ఏం పీకలేరు. అయితే తననెవరో ఏం పీకలేరనే ధీమాతో వ్యవహరిస్తున్న ద్వారంపూడి. నీటి ఛార్జీలు బాకీలు చెల్లించాలని గత నెల 27వ తారీఖున నోటీసులు జారీ చేశారు. ద్వారంపూడికి 14 రోజులు గడువు అయింది. ఇప్పటికీ ఈ గడువు ముగిసిపోయింది, అయినా స్పందన లేదు. కారణం ఏంటి? ఎవరు కాస్తున్నారు? ఎందుకు కట్టడం లేదు? వాళ్ళు అధికారంలో ఉన్నారా? పోనీ ఏదో చేయడానికని. అధికారం లేకపోయినా ఎవరు అడ్డుకుంటున్నారు? ఎవరు వత్తాసు పలుకుతున్నారు? అక్కడ ప్రజలకు తెలిసింది, బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ద్వారంపూడి కంపెనీ నుంచి మాత్రం చలనం లేదు, దాని మీద అసలు మాట్లాడలేదట. బాకీలు చెల్లించిన నేపథ్యంలో ఈ కంపెనీకి గోదావరి ముడి నీటి సరఫరా నిలిపివేయాలని డిమాండ్ వస్తుంది. ఆ దిశగా అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయనకి వాటరే ఇవ్వకూడదు డబ్బులు కట్టినప్పుడు, కానీ యథాతథంగా వాటర్ వెళ్తుందట. గోదావరి నీరు ఎలా వెళ్తుంది? అధికారులు అటువైపు కన్నెత్తి చూడొద్దని ఎవరు చెప్తున్నారు? ఎవరు ఇందులో భాగస్వాములు? ఎవరికి ఎంత ముడుతుంది? కాకినాడ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు. మనం వాగ్దానాలు ఇచ్చాము, మనం ఇది చేస్తాం, అది చేస్తాం, మేము వస్తే ఇది బాగుంటుంది అని చెప్పితేనే ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ ఆ నమ్మకాన్ని కోల్పోతున్నారు. వేరే విషయాలన్నీ ఓకే, కొంతవరకు దాని మీద పెద్దగా చర్చ జరగలేదు. కానీ కాకినాడ మీద పదే పదే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ ఇబ్బంది కూడా అని. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నోటీస్కి వెళ్ళట్లేదు? ఓకే, వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి వీరికి ఎన్నో సంవత్సరాలు పెట్టి పరిచయాలు ఉన్నాయి కాబట్టి, రాజకీయ పరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏవో లావాదేవీలు ఉండి పైకి చెప్పుకోలేకపోతున్నారేమో. ఈయన ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారో, వాళ్ళ పనులు అయ్యో అలాగని. కానీ జనసేన పరిస్థితి అది కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు, అక్కడ పార్లమెంట్ గెలిపించుకున్నారు. వాళ్ళు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? చిన్న చిన్న అంశాల మీద స్పందించే వాళ్ళందరూ ఇలాంటి అంశాల మీద, కోట్ల రూపాయల అంశాల మీద ఎందుకు బిగించట్లేదు? పేర్నాని మాట్లాడింది అదే. ఇప్పుడు ఇందులో ఎవరిని తప్పుపడడానికి లేదు. ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఈ రకంగా ఉంటాయి. పేర్నాని ఏమన్నాడండి? చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, నన్నే టార్గెట్ చేశారు, నేను డబ్బులు కట్టేశాను అన్నాడు. నిజమేమో అది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎవరు తప్పులు చేయలేదా? తప్పుల్ని కప్పిపుచ్చుతున్నామా? తెలిసి కూడా మనకు వచ్చేది మనకు వస్తున్నది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టేద్దామని చెప్పి ప్రశాంతంగా ముందుకు సాగుతున్నారా? ఇక అధికారులు చెబుతున్న కాకినాడలో యథేచ్ఛగా నీళ్లదంద, ఛార్జీలు కట్టకుండా 11 ఏళ్లుగా ఎగవేత. ఈ రోజు అంశం కాదు, 2014 నుంచి కూడా జరుగుతుందట. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఏమైంది? అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడు కూడా సేమ్ ఇంతే, యథా రాజా తదా ప్రద. మనం ఒకటి, మీది తినాలి మాది తినాలి, మీది కోకనాడ నాది కోకనాడ, ఇద్దరం హ్యాపీగా ఒక కార్నర్లో ఉన్నాం కాబట్టి కొట్టుకుందాం. ఏముందిలే రాజకీయాలు, ఈరోజు నువ్వు ఉంటావురా, రేపు నేను ఉంటానురా అని ఏమైనా మాట్లాడేసుకున్నారా? దాని అర్థాలు ఇవే కదా. 11 ఏళ్ళ నుంచి ఎందుకు జరగట్లేదు? మరి ఆ హయాంలో తెలుగుదేశం పార్టీ ఉంది కదా, అప్పుడు కూటమి ఉంది కదా, ఇప్పుడు కూటమి ఉంది కదా, ఏమైంది? దిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చర్చించుకుంటే అంశాలు, ఇది నా సొంత కవిత్వం కాదు, ప్రజల్లో చర్చించుకుంటే అంశాలు మాత్రమే ఇన్పుట్స్ తీసుకుని నేను మాట్లాడుతున్నాను. ఎవరినో టార్గెట్ చేయాల్సి, ఎవరినో పర్సనల్గా చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇక ఛార్జీలు కట్టకుండా 11 ఏళ్ళుగా ఎగవేత. ప్రభుత్వం నుంచి ద్వారంపూడి కంపెనీ నీటిని లీటరు 10 రూపాయల చొప్పున కొనుగోలు. అదే నీటిని శుద్ధి చేసి
రూ. 30 చొప్పున పోర్టు, నౌకలు, వివిధ పరిశ్రమలకు విక్రయిస్తున్నారట. రూ. 10 కొని రూ. 30 అమ్ముతున్నారట. ఎన్ని లక్షల లీటర్లు, ఎన్ని కోట్లు సంపాదన. ఏది వాటర్ లాగే కనిపిస్తుంటుంది చూడండి. ఇది ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నారట. ఏటా కోట్లలో సంపాదిస్తున్న ద్వారంపూడి గోదావరి నీటికి మాత్రం అసలు ఛార్జీలే చెల్లించట్లేదట. వినండి ఈ ఇన్ఫర్మేషన్. ఇది రైట్ ఆర్ రాంగ్ మీరే చూసుకోండి, మీరే మాట్లాడండి, కట్టడి చేయండి. లేకపోతే విన్నట్టు ఊరుకోండి. చాలా అలాగే విన్నట్టు ఊరుకుంటున్నారట కదా, ఇది కూడా అలాగే వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా పట్టించుకోని అవసరం లేదు, ఎవరూ పట్టించుకోని అవసరం లేదు. ప్రజలు ఎలా పోతే మనకేంటి, ఆయన వ్యాపారాలు ఎలా చేసుకుంటే మనకేంటి. గోదావరి నీటిని మాత్రం అసలు ఛార్జీలే చెల్లించడం లేదు. 2014 ఏప్రిల్ 18 నుంచి 2025 మే 31 వరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కట్టకుండా నీళ్ల దందా కొనసాగుతుంది. నేను ముందే చెప్పాను, రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో వాళ్ళే ఉన్నారు, 2024లో వాళ్ళే ఉన్నారు. 14లో మొదలైంది పంచాయతీ, ఇది దోపిడీ. 14లో ఎందుకు కట్టట్లేదండి? పోనీ ఓకే, ఆయన హయాంలో ఉన్నాడు, ఆయన ఏదో మేనేజ్ చేసుకున్నాడని. 2 సార్లు మీ హయాం వచ్చింది కదా. అంటే వాళ్ళు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఎవరి కాళ్ళు పనిచేసుకుంటున్నారు అని తేటతలం అవుతుంది. ఇది నిజమైతే, ఇది నిజమో కాదో ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము చెప్పగలం, మీరే తేల్చండి. ఎందుకు వస్తుంది నిప్పులేదు, పొగ ఎందుకు వస్తుంది అంటే కాపాడుతున్నారు. ఇది తెలుసుకోవాలి ముఖ్య నాయకులు. ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల నుంచి వస్తున్నదట. ఈ కొనసాగింపు ఇలా సాగుతుంది. 11 ఏళ్ల పాటు ద్వారంపూడి కంపెనీ చెల్లించాల్సిన బాకీలు ఏడాదికి 1,24,00,000 చొప్పున కట్టాల్సిందండి. కట్టారా? కట్టలేదు. ఎంత కట్టలేదు? ఇందాక నేను ఒక ఫిగర్ చెప్పాను కదా, 11 ఏళ్ళకి సంబంధించి 13.84 కోట్ల అక్షరాలు కట్టాలి. అది ₹2 అమౌంట్ కాదే. ఎందుకు ఊరుకుంటున్నారు అంటే ఎవరికో లక్షలు తలుపుతున్నారు, కోట్లు మనం తింటున్నాం. అధికారులకు వెళ్ళేది అధికారులకు వెళ్తుంది, లేదా అధికారులను రాజకీయ నాయకులు ఆపుతున్నారా? దీని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కాకనాడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇది. రాజకీయ నాయకుల్ని, అధికారులను అడుగుతున్నారు. మా ఇంటికి కరెంటు బిల్లు ఒక రోజు కట్టకపోతే ఫీజు పీకి పడేస్తారు, కోట్లు వాళ్ళు నీళ్లు వాడుకుంటున్నారు, అవి బకాయిలు కట్టించుకోరా? ప్రభుత్వానికి ఆ డబ్బులు అవసరం లేదా? రాజకీయ నాయకుడు అయితే ఏదన్నా చేసి వచ్చా? వాళ్ళున్నా అంతే, మీరున్నా అంతే. ఎవడొచ్చినా ఏం చేసినా మాకు చేసేది ఏమీ లేదు. మీరు ఒకటే. వాళ్ళతో మేము గొడవలు పెట్టుకుని ఎందుకు, మేము కేసులు పెట్టించుకోవడం, మేము ధర్నాలు చేయడం, మేము జెండాలు పట్టుకుని తిరగడం, మేము కుమ్మించుకోవడం కాలవల్లోని. అందరూ ప్రశాంతంగానే ఉన్నారు, బాగా అనుభవిస్తున్నారు, పోయేది మేమే కదా అని జనసైనికుల ఆక్రందనలు ఇవి. తూర్పుగోదావరి జిల్లా సాక్షిగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవి వినిపిస్తాయో? దీని మీదనే కాదండి, నేను ద్వారంపూడే ఇదో నీరు ఇదని చెప్పట్లేదు. జరుగుతున్న తప్పుల్ని ఎందుకు మనం అడ్డుకోలేకపోతున్నాము? ఇంత తేటతెల్లంగా రికార్డ్స్ ఉంటే ఎందుకు కట్టించలేకపోతున్నాం? ఇంకా ఓడిపోయినా ఆల్ హవా ఎందుకు సాగుతుంది? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎంత మడుతుంది? ఇది తేల్చమంటున్నారు, ఆయన కనుక్కోమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దృష్టి సారించాలి. ఆయన హయాం నుంచే మొదలైందట 2014లోని. అంటే ఏమైనా అందరూ ఊకుమ్మడిగా అదేమన్నా చేస్తున్నారా వ్యాపారం? అదన్నా తెలుసుకోవాలి కదా. ఆ హయాంలో అయిపోయి వైఎస్ఆర్సీపీలో ఎలాగన్నా అవ్వదు, ఇప్పుడు కూడా అవ్వట్లేదు అంటే కంబైన్డ్ బిజినెస్ ఏమన్నా ఇది తెలుసుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, ఉప ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలా, మంత్రులు తెలుసుకోవాలి, అక్కడున్న ఎంపీ గారు తెలుసుకోవాలి. ప్రజలు అవకాశం ఇచ్చారు, అద్భుతమైన అవకాశం ఇచ్చారు, ఏదో ఆశిస్తున్నారు. ఆ ఆశలు అడియాసలు అయితే ఎలాంటి నిర్ణయం అన్నా సరే తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరికే. వైఎస్ఆర్సీపీకి వాళ్ళు అలా చేశారు, వాళ్ళు పోయారు, వాళ్ళంతా ఇలా చేశారు అలా చేశారని అప్పుడు వాళ్ళని అనుకుంటుంటే, ఇప్పుడు సర్వేలు ఏం చెప్తున్నాయి? నచ్చినా నచ్చకపోయినా, నిజం కాదనుకోండి మంచిదే, నిజం అనుకోండి జాగ్రత్త పడినట్టు తప్పే ఉంది. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. వాస్తవాలు ఏంటని తెలుసుకోండి, వాస్తవం అయితే తీసుకోండి, వాస్తవం కాబట్టి తీసుకొచ్చి పక్కన పెట్టండి. కానీ నిప్పులు ఏందే పొగ రాదు అన్నది మాత్రం కాస్త గుర్తుంచుకోండి. ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు.